రీసెంట్ గా ఎమర్జెన్సీ నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. చూస్తే పేషెంట్ అబ్డామినల్ అబ్స్ట్రక్షన్ లో ఉన్నాడు. దానికి రీజన్ చూస్తే కోలాన్ క్యాన్సర్ అన్నమాట. కోలాన్ లో గడ్డ అనేది చాలా రోజుల నుంచి ఇగ్నోర్ చేయటం వల్ల పెరిగి ఏదైతే పెద్ద పేగు ఉందో ఆ పేగుని కంప్లీట్ గా బ్లాక్ చేసేయటం వల్ల ఇంకా మోషన్ రాకుండా అబ్స్ట్రక్ట్ అయిపోయింది. అలా వదిలేస్తే బర్స్ట్ అవుతుంది అనమాట కోలాన్. సో మనం ఏం చేసామంటే ఎమర్జెన్సీలో పేషెంట్ ని స్టోమా ఇలియోస్టమీ అనే ఒక ప్రొసీజర్ చేసి చిన్న పేగుని బయట పెట్టి బవల్ ని డీకంప్రెస్ చేసి ప్రాణాలకి ప్రమాదం లేకుండా కాపాడాం. పేషెంట్ ని తన హిస్టరీ అడిగితే చాలా మంత్స్ నుంచి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందని, తర్వాత మోషన్ లో బ్లడ్ వెళ్తుందని, ఇంకా తను చాలా వీక్ గాను వెయిట్ లాస్ కూడా ఉందని చెప్పాడు అనమాట. సో ఇలాంటి వార్నింగ్ సైన్స్ అన్నిటిని ఇగ్నోర్ చేస్తాడు. ఇగ్నోర్ చేయటం వల్ల కోలాన్ క్యాన్సర్ అనేది లోకల్ గానే కాకుండా ఫుల్ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ దిస్ పేషెంట్ తర్వాత మనం స్కాన్ చేసి చూస్తే పెద్ద పేగు దాటి చుట్టుపక్కల ఉన్న ఆర్గన్స్ ని అండ్ ఆల్సో కాకుండా అబ్డామన్ లోపల పెరిటోనియం కూడా ఎఫెక్ట్ అయిపోయింది. దానివల్ల ట్రీట్మెంట్ చేసే ఛాన్సెస్ అన్ని బాగా తగ్గిపోతాయి. సో ఎర్లీ స్టేజ్ లో వార్నింగ్ సైన్స్ ని, సిమ్టమ్స్ ని ఇగ్నోర్ చేయకూడదు. థ్యాంక్ యూ.